ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత మంగళగిరి ఆంధ్ర క్రికెట్ స్టేడియానికి కొత్త కళ వచ్చింది. అవును, ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నటువంటి ఏపీఎల్ మ్యాచ్ను పురస్కరించుకొని ఈరోజు మొట్టమొదటిసారి స్టేడియంలో మాత్రం విద్యుత్ కాంతులతో కలకలాడుతూ దర్శనమిస్తూ ఉంది. ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు కేశినేని చిన్ని గారు కొద్దిసేపటి క్రితం ఈ క్రికెట్ స్టేడియాన్ని పర్యటించారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మొట్టమొదటిసారి ఈ క్రికెట్ స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు 150 అడుగులు ఎత్తులో ఉన్నటువంటి నలువైపులా 4 ఐమాక్స్ హై పవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు. పైనుంచి చూసినప్పుడు మాత్రం దాదాపు కిలోమీటర్ ద్వారా ఎంతో జిగేల్మంటూ ఈ విద్యుత్ కాంతులతో అందరిని ఆకట్టుకునే విధంగా క్రికెట్ స్టేడియం అనేటువంటి దర్శనమిస్తూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో రేపు అల్లటికల్లా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి క్రికెట్ స్టేడియంలో గతంలో ఎన్నో మ్యాచ్లు జరిగినాయి, కానీ ఈసారి జరగబోతున్నటువంటి ఈ మ్యాచెస్కి మాత్రం అన్ని కొత్తదనం కనిపిస్తున్నాయి. గతంలో సరైనటువంటి రోడ్ కనెక్టివిటీ లేదు, కానీ రేపు జరగబోతున్నటువంటి మ్యాచ్ మాత్రం ఈ స్టేడియం నలువైపులా తార్ రోడ్ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తి చేశారు. అదేవిధంగా డే అండ్ నైట్కి సంబంధించిన లైటింగ్ ఏర్పాటు చేశారు. ప్రేక్షకులు కూర్చోవడానికి గ్యాలరీలో మాత్రం సీటింగ్ని ఏర్పాటు చేశారు. ఇట్లా అన్ని హంగులతో జరగబోతున్నటువంటి ఈ క్రికెట్ మ్యాచ్ని మాత్రం వీక్షించడానికి మంగళగిరి ప్రాంతవాసులు మాత్రం ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు.